హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో విద్యార్థులు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూసి ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2 రాష్ట్రాల్లో కూడా మొదలైపోయింది. ఆల్ ఇండియా కోటాలో కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఆల్ ఇండియా కోటాలో ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది 29వ తేదీ వరకు కూడా మీరు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 30వ తేదీ కల్లా కూడా సీట్ అలాట్మెంట్లన్నీ కూడా చేస్తారు. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా సీట్లు పొందొచ్చు. రాష్ట్రంలో మెరిట్ గల విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా ఆల్ ఇండియా కోటాలో మీరు అప్లై చేసుకోండి. ఆల్ ఇండియా కోటాలో మీకు నచ్చిన మన రాష్ట్రంలోని కళాశాలల్లోని సీట్లే మీరు పొందండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుండి ఎవరో మన రాష్ట్రంలో వచ్చి సీట్లు పొందేదానికన్నా మెరిట్ను విద్యార్థులు ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకుని ఆల్ ఇండియా కోటాలో మన రాష్ట్రంలో మీరు సీట్లు సంపాదించుకోగలిగితే మరికొంతమందికి సీట్లు దక్కే అవకాశం ఉంటుంది, కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కొరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలంగాణ విద్యార్థులకు కూడా తెలియజేస్తున్నాను. ఇక టైం 2 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్లు చేసుకోండి. అవకాశం ఉన్నా లేకపోయినా రిజిస్ట్రేషన్ మర్చిపోవద్దండి. లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకునే దాకా మీరు తీసుకురావద్దండి అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్మిషన్ల కొరకు రిజిస్ట్రేషన్ కొరకు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు నుండి మొదలయ్యింది. ఈ రోజు నుండి కూడా 29వ తారీఖు రాత్రి 9 గంటల వరకు కూడా, అంటే 29 జూలై 2025 రాత్రి 9 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓసీ బీసీ విద్యార్థులకు 2950 రూపాయలు అన్ని ట్యాక్సులతో కలిపి జీఎస్టీతో కలిపి ఫీజు ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. 2350 రూపాయలు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు ఉంటుంది. మనం గత వీడియోలో ఫీజు స్ట్రక్చర్ గురించి వీడియో నేను చేశాను. ఏదైతే గత సంవత్సరం వీడియోని చూపిస్తూ మీకు ఫీజులు ఇలా ఉంటాయి, మీకు ఈ ఫీజులు ఇదే విధంగా ఉంటాయి, లేకపోతే 2 సంవత్సరాల జీవోను కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే కొత్త ఫీజులు కూడా రావచ్చు అని వీడియోలో చెప్పాను. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఫీజుల్లో మార్పులు అయితే చేయలేదు. సేమ్ అదే జీవోని 2023లో ఏదైతే జీవో ఇష్యూ చేశారో ఆ జీవోనే కంటిన్యూ చేసింది. ఫీజులు వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో 15,000 రూపాయలు కన్వీనర్ కోటాలో ఫీజు ఉంటుంది. 16,500 ప్రైవేట్ ఏ కళాశాల ఫీజు అయితే కన్వీనర్ కోటాలో ఉంటుంది. ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 16,500 ఫీజు. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలలో బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటాలో 12 లక్షలు ఫీజు ఉంటుంది. 20 లక్షలు ఎన్ఆర్ఐ కేటగిరీకి సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలలో ఫీజు ఉంటుంది. బి కేటగిరీకి 12 లక్షలు, ఎన్ఆర్ఐ కేటగిరీకి 20 లక్షలు ఫీజు ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలల్లో బి కేటగిరీకి 13,20,000 ఫీజు ఉంటుంది. తర్వాత ఎన్ఆర్ఐ కేటగిరీలో 39,60,000 అన్నారు. కానీ దాంట్లో కళాశాల యాజమాన్యంతో మాట్లాడుకుంటే ఎన్ఆర్ఐ కోటాలో ఫీజు అయితే తగ్గుతుంది. అది 30 లక్షలు కావచ్చు, 25 లక్షలకు కూడా సీట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కళాశాలలో ఎన్ఆర్ఐ కేటగిరీ విద్యార్థులు మాట్లాడుకోవచ్చు. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఫీజుల వివరాలు తెలియజేసే ముందుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సీట్లు పొందుతారో ఆ విద్యార్థులు కళాశాలలో జాయిన్ అయ్యి మళ్ళీ వెనక్కిగానే వస్తే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది, నష్టపరిహారం అనేది కళాశాలలకు కట్టాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా దాదాపు కూడా వాళ్ళు నష్టపరిహారాన్ని ఇవ్వటం జరిగింది. ఆ నష్టపరిహారం మనం గత వీడియోలోనే కూడా చెప్పాము. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మనం
కళాశాలలో జాయిన్ అయ్యే ముందుగానే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకో ముందుగానే డిసైడ్ అవ్వండి. మనం ఏ కళాశాలలో జాయిన్ కావాలి, అసలు జాయిన్ కావాలా వద్దా, ఏ కోర్సులో మనం జాయిన్ కావాలి, ఆ కోర్సులో ఇష్టం ఉందా లేదా అనేది డిసైడ్ అవ్వండి. ఒకవేళ జాయిన్ అయిన తర్వాత వెనక రావాలంటే టైం ఇస్తారు. ఆ టైం లోపలే మీరు బయట రావచ్చు. ఆ అవకాశం కూడా ఉంటుంది. ఫ్రీ ఎగ్జిట్ పీరియడ్ అని అంటారు దాన్ని. ఆ ఫ్రీ ఎగ్జిట్ పీరియడ్ ఇస్తాడు ప్రతి కౌన్సిలింగ్లో కూడా. మీరు జాయిన్ అయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ పీరియడ్లో మీరు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక మాట ఏమిటంటే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిన విద్యార్థులు స్టేట్ కోటాకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మీరు జాయిన్ అయినా కానీ ఆల్ ఇండియా కోటాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా బయట రాష్ట్రాల్లో జాయిన్ అయినా కానీ ఇక్కడ మీకు సీట్ వస్తే ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటా సీటు వదులుకొని మన రాష్ట్రంలోకి వచ్చి జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మన రాష్ట్రంలో వేరే కళాశాలలో సీట్ వచ్చి ఆల్ ఇండియా కోటాలో, స్టేట్ కోటాలో మీకు నచ్చిన కళాశాల వస్తే కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ముందుగానే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యే ముందే స్టేట్ కోటాలో మాకు మంచి కళాశాల వస్తే వెళ్ళిపోతాము అని లెటర్ ఇవ్వండి ప్రతి కళాశాలలో కూడా జాయిన్ అయ్యే విద్యార్థులు. కాబట్టి ఇవి డౌట్లు అడుగుతుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ అందరికీ కూడా. సార్ ఆల్ ఇండియా కోటాలో సీటు వస్తే స్టేట్ కోటాలో మళ్ళీ సీటు రాకపోతే సీటు వస్తే మళ్ళీ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటుంటారు. ఖచ్చితంగా మీరు ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చి స్టేట్ కోటాలో బెటర్ కళాశాలలో సీటు వస్తే మీరు వెళ్ళొచ్చు, ఖచ్చితంగా వెళ్ళొచ్చు. మీరు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యే ముందు కళాశాలలో లెటర్ ఇవ్వండి, నేను మంచి బెటర్ ఆపర్చునిటీ స్టేట్ కోటాలో వస్తే వెళ్తాను అని మీరు ముందుగానే ఇన్ఫార్మ్ చేయండి. ఆ కళాశాలలో అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏ విధంగా సంకోచించకండి. అక్కడ సీట్ రాకపోతే, మాకు నచ్చిన కళాశాల రాకపోతే స్టేట్ కోటాలోకి వచ్చేదానికి వీలుంటుందో ఉండదో అనుకోవద్దండి. మెరిట్ విద్యార్థులు ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాలోనే అప్లై చేసుకుని మీకు నచ్చిన మన రాష్ట్రంలో కళాశాలలో సీట్లు సంపాదించుకునే అవకాశం తెచ్చుకోండి. అదేవిధంగా మెరిట్ ఉన్న విద్యార్థులు మంచి కళాశాలలో, జిప్మర్ కళాశాలలు ఉన్నాయి, పాండిచ్చేరి, కరైకల్, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి మంచి కళాశాలలు. మంచి కళాశాలను వదులుకోకండి దయచేసి. మీ పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రులే నాశనం చేయకండి. మన ఊర్లోనే ఉండాలి, మన ఇంట్లోనే ఉండాలి, మన ఇంటి పక్కనే ఉండాలి అని దయచేసి అనుకోకండి. ఎందుకంటే పిల్లలు మెరిట్ సాధించినప్పుడు వాళ్ళని మనం ప్రోత్సహించాలి, వాళ్ళకి నచ్చజెప్పాలి. వాళ్ళకి అనుకూలమైన హాస్టల్ ఫెసిలిటీ కానీ లేకపోతే మనమే అక్కడికి వెళ్ళటం కానీ, ఒక రూమ్ తీసి వాళ్ళతో కూడా ఎవరైనా ఉండటం కానీ అలా కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒక మంచి కళాశాలలో మెరిట్ ఉన్న విద్యార్థికి సీటు తగ్గితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మామూలు కళాశాలలో, మెడికల్ కళాశాలలో చదివేదానికి, సెంట్రల్ యూనివర్సిటీస్లో చదివేదానికి, జిప్మర్, ఎయిమ్స్ కళాశాలలో చదివేదానికి చాలా చాలా తేడా ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఎయిమ్స్, జిప్మర్ లాంటి వాటిల్లో చాలా బాగుంటుంది. మంచి సెంట్రల్ యూనివర్సిటీలో మంచిగా చదువుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ నాలెడ్జ్ మీకు వస్తుంది. మంచి అవకాశాలు కూడా భవిష్యత్తులో మీరు అందిపుచ్చుకోవచ్చు. పలానా కాలేజీలో నేను చదివాను అంటే అది ప్రెస్టీజియస్ కూడా మీకు మీ పిల్లాడికి కూడా. పలానా కాలేజీలో మా పిల్లాడు చదువుతున్నాడు, మా అమ్మాయి చదువుతుందంటే అది గర్వంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ అవకాశాన్ని వదులుకోకండి. మంచి కళాశాలలో సీటు వస్తే అతన్ని ఖచ్చితంగా ఆ బిడ్డని ఎంకరేజ్ చేయండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గూగుల్లో మీరు సెర్చ్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళచ్చు. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు స్క్రీన్ డౌన్ చేశారంటే ముందుగా ఫోటోలు ఉంటాయి, గవర్నర్ ఫోటోలు, ముఖ్యమంత్రి ఫోటో, ఇవన్నీ వస్తాయి. పైకి ఎత్తారంటే నోటిఫికేషన్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి పైనే మీకు ఆ రిజిస్ట్రేషన్ ఆప్షన్ లింక్ అయితే ఇచ్చుంటారు. తర్వాత అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఉంటాయి. ప్రాస్పెక్ట్స్ ఓపెన్ చేయండి. ప్రాస్పెక్ట్స్లో అన్ని గైడ్లైన్స్ అన్నీ చదవండి. ఆ ప్రాస్పెక్ట్స్లోనే హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి. ఆ హెల్ప్ లైన్ నంబర్స్కు మీరు ఏదైనా రెగ్యులేషన్స్ పైన డౌట్ ఉంటే రెగ్యులేషన్స్ సంబంధించిన నంబర్సు, టెక్నికల్ ఎర్రర్స్, మీరు లాగిన్ వెబ్సైట్లు టెక్నికల్ ఎర్రర్స్ ఏదైనా వస్తే వాటికి సంబంధించిన ఫోన్ నంబర్ ఒకే నంబర్ ఇచ్చున్నాడు, దానికి ఫోన్ చేయండి. తెలంగాణలోను
ఇటు ఆంధ్రప్రదేశ్లోను. తెలంగాణలో అయితే కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో మీరు ఓపెన్ చేసి నోటిఫికేషన్ ఓపెన్ చేసుకుని ప్రాస్పెక్ట్స్ అన్నిట్లో కూడా మీకు హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇన్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.